బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. గుంటూరులో అంబటి ఇల్లు, పార్టీ ఆఫీస్ పై దాడులు చేశారు. ఇంట్లోకి దూసుకువెళ్లిన టీడీపీ కార్యకర్తలు కర్రలతో, కోడిగుడ్లతో ఇంటిపై దాడి చేశారు. ఇంటి ఫర్నిచర్, కారును ధ్వంసం చేశారు. అంబటి ఇంటి దగ్గరకు చేరుకున్న ఎమ్మెల్యే మాధవి సీఎం చంద్రబాబుకు అంబటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీగా చేరుకొని ఇరు వర్గాల కార్యకర్తలను అడ్డుకున్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. గుంటూరులో అంబటి ఇల్లు, పార్టీ ఆఫీస్ పై కూడా దాడులు చేశారు. ఇంట్లోకి దూసుకువెళ్లిన టీడీపీ కార్యకర్తలు కర్రలతో, కోడిగుడ్లతో ఇంటిపై దాడి చేశారు. ప్రస్తుతం అంబటి నివాసం దగ్గర ఉన్న పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అంబటి ఇంటి వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇందాక అంబటి రాంబాబు ఏదైతే తిరుపతి లడ్డు దానికి సంబంధించి కలిసి దానికి వివాదాస్పదంగా మారింది. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు తీవ్ర దుమారం అయితే రేపిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏదైతే గుంటూరులోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు అయితే బగ్గుమంటున్న పరిస్థితి. అంబటి రాంబాబు ఇంటికి ఏదైతే టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకోవడం, అంబటి రాంబాబు ఇంటిపై అయితే కోడిగుడ్డులతో అయితే విసిరి కారు అద్దాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కిటికీ, ఫర్నిచర్ మొత్తం కూడా అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి మరీ టీడీపీ కార్యకర్తలు ధ్వంసం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు మధ్యాహ్నం వరకు, ఏదైతే మధ్యాహ్నం నుంచి కూడా ఇందాక కొద్దిసేపటి వరకు కూడా వేచి చూసిన పరిస్థితి అయితే ఉంది. అలాంటిది మళ్ళీ అంబటి రాంబాబు మీడియా సమావేశం ముఖ్యంగా కూడా మళ్ళీ నేను ఎవరికి భయపడేది లేదనేది మళ్ళీ ఏదైతే ధీమాగా మాట్లాడటం జరిగింది. దీంతో మరింత మంది కూడా కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన కూటమి నేతలు కూడా అంబటి రాంబాబు ఇంటికి చేరుకొని ఏదైతే అక్కడే ఉన్న ధూళిపాల ఎమ్మెల్యే, కొల్లూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆఫీస్ కూడా అంబటి రాంబాబు ఆ ఇంటికి, ఆఫీస్ కి కూడా దగ్గరలో ఉండటం జరిగింది. అలాంటిది ఆ పోలీసులకు కూడా తెలియని పరిస్థితి. ఏదైతే అంతమంది కూటమి నేతలు గ్యాదర్ అవుతారు అన్నది అర్థం కాని పరిస్థితిగా, ఎందుకంటే ఆ ధూళిపాల నరేంద్ర ఆఫీస్ కి అక్కడికి వచ్చారనుకున్న నేపథ్యం ఉంది. అలాంటిది అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం దూరంగా ఉండటంతో కూడా అక్కడికి వచ్చిన టీడీపీకి సంబంధించిన వారు కానీ, కూటమి నేతలు కానీ అంతా అంబటి రాంబాబు ఇంటి మొత్తం కూడా చుట్టముట్టి తీవ్ర ఏదైతే మొత్తంగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే, లోపల పెట్టిన కారుతో సహా అది లోపలికి చొచ్చుకుపోయి కుర్చీలు, అవన్నీ టేబుల్స్, అద్దాల, కిటికీ అద్దాలతో సహా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కోడిగుడ్డులతో దాడికి అయితే పాల్పడ్డారు. మొత్తంగా తన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, తన నాయకుడిని ఏదైతే తీవ్ర పదజాలంతో దూషించారో, ఏదైతే ముఖ్యంగా అంబటి రాంబాబు వచ్చి క్షమాపణ చెప్పాలి. వైసీపీ నేతలు అయితే దీనికి సంబంధించి తప్పు చేసిందే కాక రాష్ట్ర ప్రజలను తెలుసు, దేశ ప్రజలకు కూడా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి అందరికి పెట్టింది కాక మళ్ళీ అనేక రకాలుగా తమ మీద ఏమీ లేదన్నట్టుగా అంబటి రాంబాబు మాట్లాడుతూ అడ్డుగా ఉంది. అలాగే దీనికి సంబంధించి గుంటూరు జిల్లా నుంచి కూడా ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు ఇంకా వస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడికే ఏదైతే ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కూడా అంబటి రాంబాబు మాట్లాడిన, చంద్రబాబుపై మాట్లాడిన మాటల్ని, వీటికి సంబంధించి కంప్లైంట్లు ఎక్కడికక్కడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా కంప్లైంట్ ప్రస్తుతం టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యం ఉంది. అన్ని చోట్ల కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా అంబటి రాంబాబుపై ఉంది. దీని ముఖ్యంగా అంబటి రాంబాబు ఇంటిపై దాడితో కూడా అంబటి రాంబాబుని ఏదైతే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాడి తప్పిపోయే పరిస్థితి నేపథ్యం, గొడవలు దాడి తీసే అవకాశాలు ఉండటం జరిగింది. అయితే ఇప్పటికే పోలీసులు అయితే అక్కడికి భారీగా చేరుతున్నారు. వాళ్ళు కూడా ఏదైతే వచ్చిన టీడీపీకి సంబంధించిన, కూటమికి సంబంధించిన నేతల, కార్యకర్తలను అయితే పోలీసులు అడ్డుకొని కొంతమేర పంపించినప్పటికీ కూడా లోపలికి చొచ్చుబడి వాళ్ళకి అలిం కాకుండా లోపలికి చొచ్చుకుపోయే ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉన్నాయి. అక్కడికి ఇంకా మరికొన్ని బలగాలు కూడా, పోలీసు బలగాలు ఇంకా వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని నేపథ్యం కూడా ఏదైతే అంబటి రాంబాబు ఇంకా లోపలనే ఉన్న పరిస్థితి, ఏదైతే ఆయన ప్రెస్ మీట్
అనంతరం అయితే ఈ యొక్క దాడికి పొద్దున మాట్లాడిన దానికే కూటమి నేతలు కడుపు మండిపోతుందని కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. అలాంటిది అక్కడి నుంచి ఏదైతే అమ్మటి రాంబాబు మధ్యాహ్నం చేసిన వ్యాఖ్యలతోనే అమ్మటి రాంబాబు ఇంటికి చుట్టముట్టినట్టుగా కూడా టీడీపీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి. అదే విధంగా టీడీపీ మహిళా నాయకురాలు ఈ కొద్దిసేపటి క్రితం అమ్మటి ఫస్ట్ గా ఆమె రావటం, అక్కడ అమ్మటి రాంబాబుని తీవ్ర పదజాలంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తిడతామంటారా అని చెప్పేసి కూడా అమ్మటి రాంబాబుపై మండిపడుతున్న పరిస్థితి. అలాగే దానిపై ఏదైతే అక్కడ ఉన్న రాళ్ళు కర్రలు తీసుకొని కొట్టబోతున్న కార్ల అద్దాలు పగలగొట్టే క్రమంలో ఆమెను కూడా పక్కకు తీసుకెళ్లిపోతుండగా కూడా వైసీపీకి సంబంధించిన కొంతమంది అమ్మటి రాంబాబు ఇంటి దగ్గర ఉండటంతో వాళ్ళు ఆమె ఏదైతే టీడీపీ మహిళా నాయకురాలపై కూడా తిరగబడే ప్రయత్నం జరిగింది. ఏదైతే ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్మటి రాంబాబు ఇంటిపై దౌర్జన్యం చేయడం దారుణం అని కూడా వాళ్ళు ఆమె పేదకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా కూడా పోలీసులు ఇద్దరిని అడ్డుకొని ఎవరి ద్వారా సర్టిఫికేట్ పంపించిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే కూడా మళ్ళీ ఏదైతే కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకొని వచ్చేసరికి అమ్మటి రాంబాబు ఇంట్లోకి ఆఫీస్ లోకి కూడా చచ్చుకొని పోయి ఆ ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కారు అద్దాలు మనం చూసుకుంటే విజువల్స్ లో చూసుకుంటే కారు అద్దాలతో సహా కిటికీ ఫర్నిచర్, కిటికీ అద్దాలు, అలాగే లోపల సోఫాలు, చైర్స్ కూడా మొత్తంగా కూడా పగలగొట్టేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ యొక్క సిచ్యువేషన్ పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తంగా కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఉండేందుకు పోలీసు బలగాలను మరికొన్ని బలగాలను అయితే అక్కడికి పిలిపిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే ఎవరికి వారిని ఏదైతే లోపలికి వెళ్ళిన వాళ్ళని కూడా లోపల నుంచి బయటకు పంపించి వేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఏదైతే కూటమి నేతలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ భారీ గేట్లు కూడా అమ్మటి రాంబాబు ఇంటికి వెళ్లే ప్రాంతంలోనికి అక్కడ భారీ గేట్లు కూడా పెట్టి ఎవరిని రానియకుండా కూడా చాలా వరకు కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా వైసీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు మాత్రం పోలీసు వైఫల్యం కట్టొచ్చినట్లు కనబడుతుంది. పోలీసులు కావాలనే కూటమి నేతలకు అండగాస్తున్నారు. కూటమి నేతలకు అండ కాయబట్టే అంతమంది కూటమి కార్యకర్తలు గాని నాయకులు గాని అమ్మటి రాంబాబు ఇంటి దాకా వచ్చి లోపలికి వచ్చి ధ్వంసం చేసిన పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో ఏ విధమైన మంచి ఉన్నది అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. కూటమి పాలన ఏ విధంగా ఉందా దీనికి అర్థం అవుతుంది అనే విధంగా కూడా వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పోలీసులు కూడా కూటమి నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళు చూసి చూడనట్లుగా వదిలేయటం అనే ఇంతమంది టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడికి వచ్చి దాడి చేయడం అనేది జరిగిందనేది కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాగే పోలీసులు లేకుండా ఉంటే అయితే చంపేస్తారా, ఇళ్లలోకి వచ్చి దాడి చేస్తారా, మా ఇంట్లో మహిళలు ఉంటే లేదా ఆఫీసులో మనుషులు ఉంటే వాళ్ళందరినీ కొట్టి చంపేస్తారా అనే విధంగా కూడా వైసీపీకి సంబంధించిన నేతలు అంటున్న పరిస్థితి అయితే ఉంది. నాగేశ్వరరావు చెప్పండి, ఈ దాడి సమయంలో అంబటి రాంబాబు ఇంట్లోనే ఉన్నారా? మరి దీనిపై ఏమైనా స్పందించారా? అసలు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? దీని మీద అంబటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? జస్ట్ ఇంతకు ముందే అంబటి రాంబాబు మీడియా ముఖంగా మాట్లాడటంతోనే అక్కడికి ఏదైతే ఈ కొద్ది దూరంలో ఉన్న ధూళిపాలెం నరేంద్ర ఆఫీస్ దగ్గర నుంచి ఆయన వ్యాఖ్యలు ఇంకా బయటికి రావడంతో అక్కడి నుంచి అయితే వెంటనే అంబటి రాంబాబు ఆఫీస్ కి రావటం, ఆ ఇంటికి ఎదురు ఇల్లు ఎదురు ఆఫీస్ ఉంటుంది. రోడ్డుకి అటువైపులా ఇటువైపులా ఆఫీస్ ఒకటి, ఇల్లు ఒకటి ఉంటుంది అయింది. అదే క్రమంలో అక్కడ రెండు మొత్తం ఉండటం, అది కొంచెం దూరం కొంచెం దగ్గరలోనే ఏదైతే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాలెం నరేంద్ర ఆఫీస్ ఉండటం, అవన్నీ అక్కడికి రావటం, అక్కడి నుంచి ఈ వ్యాఖ్యలు రెండోసారి వ్యాఖ్యలు చేసిన క్రమంలో వెంటనే కూడా ఒక్కసారిగా టీడీపీకి సంబంధించిన నేతల కార్యకర్తలు రావటం, ఒక్కసారిగా లోపలికి వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో అప్పుడే జస్ట్ మీడియాతో మాట్లాడి అంబటి రాంబాబు లోపలికి వెళ్ళారు. ఆ లోపలికి వెళ్ళిన ఆయన్ని వేరే గదిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క దాడితో పోలీసులు గబగబా వాళ్ళని వారించే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా చాలా వరకు ఒక్కసారిగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా గుమ్మిగూడ రావడంతో పోలీసులు కూడా ఆపలేని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే
ఇవన్నీ చూసుకుంటే అంబటి రాంబాబు ఆ మీడియా సమావేశం అనంతరం కూడా ఆయన లోపలికి వెళ్ళి రాలేదు. అలాగే పోలీసులు కూడా ఆ యొక్క ఆ ప్రాంతంలోకి వీళ్ళని ఎవరిని కూడా రానియకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అంబటి రాంబాబు కనుక కనిపిస్తే ఏ విధంగా దాడి జరిగేది అనేది అర్థం కాని పరిస్థితిగా ఉన్నట్టు మనం చూసే సిచ్యువేషన్ బట్టి అయితే మనకి అర్థమవుతుంది. మొత్తంగా అంబటి రాంబాబుపై ఎలాంటి దాడి జరగకుండా అంతమంది వచ్చినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. దానికి ఏదైతే ఆ యొక్క అంబటి రాంబాబుపై దాడి జరిగితే ఇంకా కార్యకర్తలు వైసీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది కూడా అని కూడా ఇక్కడ పెద్ద గొడవ జరిగే అవకాశాలు కూడా ఉండటంతో మరికొంతమంది పోలీస్ బలగాలు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అంబటి రాంబాబు ఇంట్లోకి చొచ్చుబడి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం అనే క్రమంలో పోలీసులు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రశ్నగా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతమంది గ్యాదర్ అయ్యి ఏదైతే ఒక మీటింగ్ కి ఎలా గ్యాదర్ చేస్తారో అలా గ్యాదర్ అయ్యి వచ్చే క్రమం లాంటిది ఇలాంటి దాడికి వెళ్ళి గొడవ చేయమని దాడి చేయమని కూటమి నేతలు పంపించారు ఇంతమందిని అనేది కూడా వైసీపీ చెప్తున్న మాట. అయితే దీని అంతటికి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మధ్యాహ్నం మాట్లాడిన పదజాలంతో నోటికి వచ్చిన విధంగా మాట్లాడటం, అలాగే ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడిన క్రమంలోనే కడుపు మండి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ కూటమికి సంబంధించిన కార్యకర్తలు కానీ కడుపు మండి అక్కడికి చేరుకున్నామని చెప్తున్నారు. ఎవరో కూడా చెప్పింది కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు అతి దారుణంగా అంబటి రాంబాబు మాట్లాడాడు కనుకే ఇంత దూరం ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మాధవి కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే అక్కడికి చేరుకొని ఆ గొడవలకు సంబంధించి అంబటి రాంబాబు గారి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కూడా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా టీడీపీకి సంబంధించిన నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇంకా అదే క్రమంలో కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటున్నట్లుగా పోలీసులకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క రెండు బజార్లు ఏదైతే రెండు రోడ్లు ఏదైతే అంబటి రాంబాబు నివాసానికి ఆఫీస్కి వెళ్లే రోడ్డు మార్గం అంతా కూడా భారీ గేట్లతో మూసివేయడం అయితే జరిగింది. ఎవరిని కూడా రానికుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. గుంటూరులో ఫ్లెక్సీల ఏర్పాటుతో మొదలైన గొడవ దారి తప్పింది. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ ఇష్యూ ఫైటింగ్ కు దారితీసింది. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి చేయి దాటింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. గుంటూరులో అంబటి ఇంటిపై దాడులు చేశారు. ఇంట్లోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. కర్రలతో కోడిగుడ్లతో ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్ కారును ధ్వంసం చేశారు. అంబటి ఇంటి దగ్గరకు చేరుకున్న ఎమ్మెల్యే మాధవి సీఎం చంద్రబాబుకు అంబటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీగా చేరుకొని ఇరు వర్గాల కార్యకర్తలను అక్కడ అడ్డుకుంటున్నారు. గుంటూరు గోరెంట్ల సెంటర్ లో ఉదయం నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా రాజుకున్నాయి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం రచ్చరాజేసింది. అంబటిపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వికాస్ నగర్ లోని అంబటి నివాసం దగ్గరకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మాజీ మంత్రిని అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. దీంతో గుంటూరు వికాస్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గుంటూరులో ఫ్లెక్సీల ఏర్పాటుతో మొదలైన గొడవ దారి తప్పింది. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ ఇష్యూ ఫైటింగ్ కు దారితీసింది. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం పరిస్థితి చేయి దాటింది. గుంటూరులో అంబటి నివాసం ఆఫీస్ పై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అక్కడ టీడీపీ కార్యకర్తలు అయితే దాడులు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గుంటూరులో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే అంబటి రాంబాబు ఇంటి పైన, అదేవిధంగా పార్టీ కార్యాలయం పైన కూడా దాడి జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి పైన జరిగిన వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించినటువంటి అంశం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకి కారణమైనట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికీ కూడా గుంటూరులో అటు టీడీపీ ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే జరిగిన ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయ పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో తిరుపతికి సంబంధించి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం అత్యంత సున్నితంగా మారినటువంటి నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో టీడీపీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి అంశం పైన అంబటి రాంబాబు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో ఫ్లెక్సీలను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ సందర్భంలోనే ఆయన ఈ రోజు చేపట్టినటువంటి పూజా కార్యక్రమం అనంతరం ఎక్కడైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో గుంటూరులో అక్కడికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వాతావరణం కనిపిస్తుంది. గుంటూరు వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంబటి రాంబాబు వ్యవహార శైలి పైన పెద్ద ఎత్తున విమర్శలు టీడీపీ కూటమి నేతలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. దీంతో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కారణమైంది. టీడీపీ కూటమి నేతలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున గుంటూరులో రోడ్ల మీద రావడంతో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సుధా, హరీష్, అయితే ప్రస్తుతం అయితే టీడీపీ కార్యకర్తలు ఒకవైపు దాడులు చేస్తున్నారు, అదేవిధంగా పోలీసులు కూడా అంబటిని అరెస్ట్ చేయబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ ఏమైనా జరిగే అవకాశం ఉందా? అంబటి అరెస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రజెంట్ అయితే ఉద్రిక్తమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే జరిగినటువంటి అంశానికి సంబంధించి, జరిగినటువంటి వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజెంట్ ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే టీటీడీకి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశం, ఈ టీటీడీకి సంబంధించి జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు దారితీయటం, అదే రకంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంబటిని అరెస్ట్ చేయాలని చెప్పి టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకి గుంటూరు వేదికగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సుధా, అయితే హరీష్, ప్రస్తుతం వికాస్ నగర్ లో అయితే ఇంకా టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అయితే అక్కడైతే వాగ్వాదాలు జరుగుతున్నాయి, అక్కడ దాడులు కూడా మనం చూస్తున్నాం. మరి పరిస్థితి అక్కడ ప్రస్తుతం వికాస్ నగర్ లో ఇంకా ఈ పరిస్థితి ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? పోలీసులు ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారు? పోలీసులు అయితే ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకి గురి కాకుండా ముందస్తు చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా పోలీసులు మొదటి నుంచి కూడా పరిస్థితులను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం, అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనకు టీటీడీకి సంబంధించి, లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఈ ఫ్లెక్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి? టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూ వివాదం కాస్త ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం మధ్య జరిగినటువంటి మాటల యుద్ధంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ లడ్డూకి సంబంధించినటువంటి వివాదం ఎలాంటి సిచ్యువేషన్ కి దారితీస్తుంది? ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో అటు టీడీపీ
కామెంట్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేసినటువంటి అభ్యంతరాలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ ఘటనకు సంబంధించి అంటే లడ్డు వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా చంద్రబాబు పైన అమ్మటి చేసినటువంటి Right. కామెంట్స్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తాం. సుధా. రైట్ హరీష్, థ్యాంక్ యూ. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించి అప్డేట్స్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.